Hello guys, welcome back to Kavya's Diaries. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు కావ్య. నేను చేసే ప్రతి ఒక్క కంటెంట్ ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసేసేయండి సో దట్ నా నుంచి వచ్చే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా ఎవరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నాతో నా ఆక్సిడైజ్ జ్యువెలరీ మొత్తం చూపించేస్తాను. బికాస్ నాతో ఆక్సిడైజ్ జ్యువెలరీ ఎక్కువ ఉన్నాయి మిగిలిన జ్యువెలరీ కన్నా. సో ఒకదాని తర్వాత ఒకటి నాతో నా ఆక్సిడైజ్ జ్యువెలరీ చూసేద్దాం. ఫస్ట్ మనం వచ్చేసి ఇదిగోండి చూపిస్తాను. ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను అనమాట. నాకు ఇది కాస్ట్ 170 ఏమో పడింది. బట్ నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. చూడండి మీరు, కలర్ ఇది చూడండి ఎలా అయింది, కలర్ ఇది చూడండి ఎలా ఉంది కలర్. ఇది ఓకే, కరెక్ట్ గానే ఉంది కలర్. ఇది మాత్రం కొంచెం టార్నిష్ అయినట్టు అనిపించింది నాకు. సో అదొక డిసప్పాయింట్మెంట్. బట్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తాయి ఇయర్ రింగ్స్. మీకు హెవీగా కూడా అనిపించదు. వెనకాల హ్యాంగింగ్ మోడల్ వస్తే చాలా హెవీగా కూడా అనిపించదు. బట్ ఇయర్ రింగ్స్ మాత్రం హెవీ లుక్ ఇస్తాయి మనకు. నేను అందుకే కొన్నాను అనమాట. మెయిన్లీ ఇలాంటి మోడల్లో హ్యాంగింగ్ లాగా ఉండాలి, మనకి వెయిట్ ఉండకూడదు అనేసి కొన్నాను. ఇది నాకు 170 ఏమో పడింది చెప్పినట్టు. ప్రైస్ రేంజ్ కి నాకు ఓకే అనిపించింది. మరీ అంత వర్త్ అని నేను చెప్పను. బికాజ్ 170 పెట్టి ఇయర్ రింగ్స్ కొని నేను దీన్ని చాలా తక్కువ సార్లు వేసుకున్నాను. అప్పుడే టార్నిష్ అయింది అని అంటే కొంచెం బాధ అనిపించింది. బట్ నేను దానికి సొల్యూషన్ ఆలోచించాలి ఏదో ఒకటి, అందుకే పెట్టుకున్నాను అనమాట నేను. అలాగే నాకు దీనికి లింక్ దొరికితే నేను లింక్ కూడా కింద ట్యాగ్ చేస్తాను, మీకు కింద చూసేసాను డిస్క్రిప్షన్ బాక్స్ లో. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ జుమ్కీస్ అనమాట. ఈ జుమ్కీస్ మల్టీ కలర్ జుమ్కీ. ఇక్కడ కింద మొత్తం మల్టీ కలర్స్ వచ్చాయి. ఇది నేను నాట్ సెంచరీలో ఎప్పుడో బిగినింగ్ డేస్ లో, ఇది నా 10th క్లాస్ అప్పుడు ఇంటర్ అప్పుడు కొనుక్కున్నాను అనుకుంటా. ఇది నాకు తెలిసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది అలానే ఉంది. కొంచెం షేడ్ అయ్యిందంటే గానీ అలాగే ఉంది. దీన్ని మేము కొంచెం కోల్గేట్ వేసి నేను బ్రష్ తో తిన్నాను అన్నానంటే కలర్ మామూలు కలర్కి వచ్చేస్తుంది. ఇది అంత బాగుంది. నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. జుమ్కీస్ ఎవరి ఫేస్ అయినా మంచిగా డిఫైన్ చేస్తే అనిపిస్తుంది నాకు. సో మోస్ట్ ప్రాబబ్లీ నేను జుమ్కీస్ కొనడానికి ట్రై చేస్తాను. ఇది మాత్రం నాకు లిటరలీ 30 రూపీస్ 50 రూపీస్ పడి ఉంటుంది, అంతకుమించి లేదు. ఇది ఎక్కడ కొన్నాను అని అంటే నాకు తెలిసి ఎగ్జిబిషన్లోనో లేకపోతే ఇంకా హ్యాండ్లూమ్స్తోనే ఎక్కడో కొనింటాను. మోస్ట్ ఆఫ్ ద ఇయర్ రింగ్స్ నేను ఎగ్జిబిషన్లో కానీ లేకపోతే మోస్ట్లీ హ్యాండీక్రాఫ్ట్ హ్యాండ్లూమ్స్ లాగా కొనింటాను. స్ట్రీట్ షాపింగ్లోనే నేను ఎక్కువ ఇయర్ రింగ్స్ కొనడానికి ప్రిఫర్ చేస్తాను, అది కూడా ఆక్సిడైజ్. బికాస్ నేను ఎప్పుడు కొన్నాను, నేను ఇంటర్లో కొన్నది ఇప్పటి వరకు అలాగే ఉన్నది, ఇంకేం అవ్వలేదంటే మీరే చూసుకోండి. ఆ ప్రైస్ రేంజ్కి ఆ క్వాలిటీకి ఎక్కువ పెట్టాం. బికాజ్ ఇయర్ రింగ్స్ అనేది మనం డెఫినెట్లీ అందరు బంగారు కమ్మలా పెట్టుకుంటారు డైలీ, ఎప్పుడో అకేషన్స్కి కానీ అలాంటప్పుడు వాడే ఇయర్ రింగ్స్ని నాకు 200-300 పెట్టి కొని ఇప్పుడు నేను మీషోలో తీసుకున్నా 170 పెట్టి. అలా టార్నిష్ అయిపోయింది అనుకోండి ఒక 2-3 యూజెస్కి, ఏం యూజ్ ఉంటుంది చెప్పండి. అందుకే నేను ఇయర్ రింగ్స్ మీద ఎక్కువ బడ్జెట్ పెట్టను అనమాట. మోస్ట్లీ 30-50 మహా అయితే 100 రూపీస్ పెట్టడానికే చూస్తాను. బట్ అది నాకు బాగా నచ్చి తీసుకున్నాను. బట్ డిసప్పాయింటెడ్ మీ. బట్ వాట్ ఎవర్, నాకు ఇవి మాత్రం 30-50 రూపీస్ పడ్డాయి అనమాట. మై మోస్ట్ బ్యూటిఫుల్. అండ్ నేను చాలా సార్లు వేసుకున్నాను అనమాట దీన్ని. నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ ఇయర్ రింగ్. ఇది కూడా జుమ్కా మోడలే, బట్ పైన మాత్రం కొంచెం డిజైన్ పెద్దగా వస్తుంది. నార్మల్ జుమ్కాస్ అంటే పైన చిన్నగా ఉండి కింద బుట్ట ఎక్కువ వస్తుంది కదా. నీకు పైననే నెమలి డిజైన్ కొంచెం ఎక్కువ వచ్చి కింద బుట్ట అనేది తక్కువ వచ్చింది. ఇది ఓకే, నాకు చూడగానే అంత నచ్చలేదు ఇది. కానీ ఎందుకు కొన్నాను అని అంటే అప్పటికి నాకు దిక్కు లేకపోయింది. రేపు అర్జెంట్ గా ఫంక్షన్ ఉంది, నాతో ఇయర్ రింగ్స్ లేవు, ఆన్లైన్ లో పెట్టడానికి లేదు, నాకు ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ వెళ్ళడానికి కూడా లేదు. మీరు అనంతపూర్ లో ఉన్న వాళ్ళైతే కమలానగర్ తెలిసే ఉంటుంది, అక్కడికి వెళ్ళి నేను కొన్నాను అనమాట. ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకు ఇది. నాకు తెలిసి ఇది కూడా అంతే, నాకు తెలిసి 170-180 ఏమో పడింది. బట్ ఓకే, బాగానే ఉంది వేసుకుంటుంటే. బట్ అంత ప్రైస్ పెట్టాను కదా, నేను అంత ప్రైస్ పెట్టాను నార్మల్ గా, కాకపోతే అనుకోండి మీరు. బట్ నేను అంత ప్రైస్ పెట్టాను. బట్ నైస్ పీస్ ఓవరాల్. నేను ఇది కూడా చాలా సార్లే వేసుకున్నాను దీన్ని. బట్ నేను కొన్నది నా ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ టైంలో కొన్నాను.
నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ చాంద్ బాలియా మోడల్. ఇది నాకు చాలా ఇష్టం అనమాట ఇయర్ రింగ్స్. ఇలాంటి మోడల్ ఒకటి ఉండాలి అని చెప్పేసి కొన్నాను నేను. ఇలా ఓపెన్ అయిపోతుందా, దీన్ని ఇలా పెట్టేయడం అంతే. చాలా పెద్దగా బాగా కనిపిస్తాయి అనమాట ఇయర్ రింగ్స్. నాకు ఇది బాగా నచ్చాయి. దీన్ని నేను చార్మినార్ లో తీసుకున్నాను. 100 రూపీస్ నుంచి ఒక 70 రూపీస్కో 80 రూపీస్కో బార్గెయిన్ చేసి మరి తీసుకున్నాను. మరీ అంత గొప్ప హిందీ రాదు నాకు, అలాంటిది హిందీలో కష్టపడి బార్గెయినింగ్ చేసి తగ్గించి తీసుకున్నాను అనమాట. బార్గెయినింగ్ చేసి తీసుకుంటే ఆనందమే వేరు కదా, అలా తీసుకున్నా. నా మోడల్ కూడా బాగా నచ్చింది. నేను చాలా వెతికాను స్ట్రీట్ షాపింగ్ లో, నాకు ఎక్కడ దొరకలేదు. బట్ చార్మినార్కి వెళ్ళినప్పుడు దొరికింది ఇది. సో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. ఇవ్వండి నేను వేసుకున్న ఇయర్ రింగ్ ఇది. ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. చిన్న ఫేస్ ఉంది అనుకునే వాళ్ళకి సెట్ అవ్వదు అనుకుంటారు, బట్ నాది కొంచెం చిన్న ఫేసే, బట్ చాలా బాగా సెట్ అయింది అనమాట. నేను చెప్తే షాక్ అవుతారేమో. నేను 40 రూపీస్ కి తీసుకున్నా, మీషోలో కాదు తీసుకోయింది. షాప్సీలో అప్పుడు 5 రూపీస్ డీల్స్ అండ్ ఆఫర్స్ ఉండేవి, గుర్తుందా మీకు? అప్పుడు తీసుకున్నాను అనమాట. లిటరలీ నాకు 40 రూపీస్ కి వచ్చింది. నాకు ఇది ఇలా వస్తుందో ఏమో జస్ట్ ఒక ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను. బట్ ఇది వెయిట్ లేదు, వెయిట్ లెస్ ఉంది అనమాట. ఒక పెద్ద అడ్వాంటేజ్ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కి వెయిట్ లెస్ ఉండడం పెద్ద అడ్వాంటేజ్. బికాస్ నేను చాలా హెవీగా పెట్టుకుంటే నాకు చౌక్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. సో లైట్ వెయిట్ ఉంటేనే నేను ప్రిఫర్ చేస్తాను. సో దిస్ ఈస్ లైట్ వెయిట్, బాగా నచ్చింది. పెద్దగా ఉంది, మంచి ఫేస్ కి లుక్ ఇస్తుంది. ఇది నేను చాలా సార్లు వేసుకున్నాను అనమాట. మా మమ్మీ ఎప్పుడు ఇది చూసి తిడతా ఉంటుంది, ఏంటి అంత పెద్ద కమ్మలు, నీ మొహం కన్నా నీ కమ్మలే పెద్దగా ఉన్నాయంటది. బట్ మోస్ట్ లవ్ పీస్ నాకు ఆక్సిడైజ్ జ్యువెలర్ లో నేను ఇంతవరకు చూపించాను కదా, అన్నిటికన్నా నా మోస్ట్ లవ్ పీస్ ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఇయర్ రింగ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. ఎంత బాగున్నాయి కదా. ఇది ఆక్సిడైజ్ లోనే కొంచెం హెవీగా ఉంటుంది, బట్ సింపుల్ లుక్ ఇస్తుంది. ఇది నేను ఒక డ్రెస్ కి మ్యాచ్ చేయాలని చెప్పి కలర్ కొన్నాను, బట్ ఇది మోస్ట్ చాలా దానికి సెట్ అయ్యింది నాకు. చాలా బాగుంది. వెనకాల హ్యాంగింగ్ మోడల్ అనమాట, సో దట్ ఇయర్ కి హెవీగా అనిపించదు అండ్ లుక్ కూడా చాలా బాగుంటది. ఇది నాకు 70 రూపీస్ ఏమో పడింది. నేను ఎక్కడ కొన్నానంటే రాజస్థాన్ నారీ సింగర్ సేల్స్ అని అనంతపూర్ లో ఉంటుంది, అక్కడ కొన్నాను అనమాట. ఇది లిటరలీ నాకు 70 రూపీస్ కి దొరికింది. ఇది నాకు చాలా ఇష్టమైన పీస్. ఇది కూడా చాలా సింపుల్ లుక్ ఇస్తుంది అనమాట. ఏదైనా డ్రెస్సెస్ మీరు సింపుల్ అకేషన్స్ కి వెళ్ళాలన్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద కమ్మలు వేసుకెళ్ళలేరు కదా, అలాంటప్పుడు ఇలాంటి దాంట్లో ఆప్ట్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా కలర్స్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. బట్ నేను దీన్ని చూస్ చేసుకున్నా, చెప్పాను కదా నేను ఒక డ్రెస్ కోసం కొన్నానని చెప్పి, అందుకోసం ఇది తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను డైలీ వేర్ కి లేకపోతే ఎక్కడికైనా నాకు ఎప్పుడైనా స్పెషల్ గా రెడీ అవ్వాలన్నప్పుడు వాడతాను. ఇవి కూడా చాలా బాగా ఇయర్ రింగ్స్. నాకు కింద ఇవి బాగా నచ్చాయి అనమాట, అందుకే తీసుకున్నాను. ఇది మీకు ఆక్సిడైజ్ లోనే కంప్లీట్లీ కొంచెం డార్క్ బ్లాక్ కలర్ లో వస్తుంది అనమాట. నార్మల్ ఆక్సిడైజ్ కన్నా కొంచెం బ్లాక్ ఎక్కువ వస్తుంది. ఇది వచ్చేసి నేను కేరళలో కొన్నాను. నేను ట్రివేండ్రం వెళ్ళినప్పుడు కొన్నాను. అక్కడ మా డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత బయట షాపింగ్ చేస్తున్నప్పుడు కనిపించింది. ఇది 30 రూపీస్. నాకు చెప్పాను కదా నేను ఎక్కువ పెట్టాను దీనిలకు, 100 రూపీస్ మినిమమే కనిపిస్తాయి మీకు అన్ని చూస్తే. ఇది 30 రూపీస్. ఇది చాలా బాగా కనిపిస్తుంది, ఫేస్ మంచిగా డిఫైన్ చేస్తుంది అనిపించి తీసుకున్నాను. ఈ పీకాక్ మోడల్ ఇయర్ రింగ్స్ ఒకప్పుడు మంచిగా ట్రెండ్ గా నచ్చిండే, నేను ఈ పీకాక్ మోడల్స్ తీసుకోవాలి. బట్ చాలా పెద్దగా ఉన్నాయి ఆన్లైన్ లో నేను చూసినప్పుడు. నాకు అంత పెద్దవి నాకు ఎందుకో నా ఫేస్ కన్నా అవే పెద్దగా అనిపిస్తుంది. సో ఇది చిన్నది నాకు దొరికింది ఎక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ లో అనుకుంటా, తీసుకున్నాను. దీని కింద సేమ్ నేను ఇంతకుముందు జుమ్కీలో చూపించినట్టు మల్టీ కలర్ కూడా ఉంది, బట్ బ్లాక్. మోస్ట్ ఆఫ్ నాతో ఉన్న మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్ బ్లాక్, సో అన్నిటికీ ఆప్ట్ అయిపోతుంది, దేనికైనా మ్యాచ్ అయిపోతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట, బ్లాక్ కలర్ది. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది, ఫేస్ కి చిన్నగా క్యూట్ గా అనిపిస్తుంది. లవ్ పీస్ అనమాట ఇది. ఎంత బాగుంది కదా, దీని డీటెయిలింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది నాకు ఇది కూడా 30 రూపీస్ పడిందేమో. ఇది నేను రీసెంట్ గా కొన్న ఇయర్ రింగ్. ఇది లెంత్ వస్తుంది కదా, నాకు అది బాగా ఇష్టం. మీరు ఏ అనార్కలి డ్రెస్సెస్ కి కానీ అలాంటి డ్రెస్సెస్ కి కానీ ప్యారప్ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది. మీ అవుట్ ఫిట్ మొత్తం చాలా సింపుల్ గా పెట్టి ఇలాంటి ఇయర్ రింగ్స్ వేసుకుంటే బాగా కనిపిస్తుంది. ఫేస్ కి కొంచెం లెంత్ ఉన్న ఇయర్ రింగ్స్ అయితే ఫేస్ ని కొంచెం ఫ్రేమ్ చేస్తాయి అని అనిపిస్తుంది నా ఫేస్ కి అయితే. సో ఇది నా సెకండ్ మోస్ట్ లవ్ పీస్.
ఇది వచ్చేసి స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది నేను స్మిటన్ లో కొన్నాను. స్మిటన్ లో ట్రై ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కొత్తగా దాంట్లో యాక్సెసరీస్ కూడా రిలీజ్ చేశారనమాట. సో ఇది నాకు చూడగానే బాగా నచ్చి, ఇది ట్రై పాయింట్స్ తగ్గినప్పుడు, నాతో ఎక్కువ ట్రై పాయింట్స్ ఉన్నప్పుడు తీసుకున్నది. ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా వస్తుంది. ఇది క్యూట్ గా ఉన్నాయి, నాకు చాలా క్యూట్ గా అనిపించి తీసుకున్నాను. దీనికి మ్యాచ్ చేయాలో తెలియదు బట్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్యూటిఫుల్ క్యూట్ ఇయర్ రింగ్స్ చూసారా. ఇది ఇయర్ రింగ్ చూపిస్తాను మీకు. ఇక్కడ లోపల ఇయర్ రింగ్ స్టడ్ ఇయర్ రింగ్ అనమాట. ఇది స్టడ్ ఇయర్ రింగ్ అనమాట. దీని లోపల కలర్ ఉంది కదా, దాని లోపల కలర్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయా, 1 2 3 4 ఇలా 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. 4 కలర్ ఆప్షన్స్ తో మనం దీన్ని యాడ్ అయినా మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రీన్ మార్చుతాను చూడండి. ఇట్ విల్ చేంజ్ ద కలర్. సో మీరు అవుట్ ఫిట్స్ కి తగ్గట్టు మ్యాచ్ చేయాలి అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్. నాకు ఇది మీషోలో తీసుకున్నాను అనమాట. ఇది అప్పుడు 9 రూపీస్ 49 డీల్ అలా ఉండేది కదా, అప్పుడు తీసుకున్నాను నేను. అది నాకు 49 రూపీస్ డీల్ లో దొరికింది. ఇది బెస్ట్, చాలా బెస్ట్ అనిపించింది నాకు అది. ఎందుకంటే ఎప్పుడైనా అవుట్ ఫిట్స్ కి మ్యాచ్ చేయాలి అన్నప్పుడు బాగుంటుంది ఇలా కలర్ చేంజింగ్ ఉంటే. సో దిస్ ఈస్ ద బెస్ట్ పర్చేస్ నాకు మీషో నుంచి. అండ్ ఇంకొక ఆక్సిడైజ్ జ్యువెలరీ మర్చిపోయాను మీకు చూపించడం. చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ మా ఫ్రెండ్స్ తో నేను ఇస్కాన్ కి వెళ్ళినప్పుడు కృష్ణాష్టమి రోజు అక్కడ తీసుకున్నాం అనమాట. మేము ఒక 2 ముగ్గురం ఒకేలాంటిది తీసుకున్నాం. డైలీ వేర్ వేసుకోవడానికి బాగుంటది అని చెప్పి తీసుకున్నాను ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నేను షాప్సీలో కొన్నాను. క్యూట్ డాంగ్లింగ్ ఇయర్ రింగ్స్ నాకు చాలా నచ్చి చాలా రోజుల నుంచి మీషో విచిష్టం ఉంది. 120 సంథింగ్ ఆ ప్రైస్. నాకు అంత పెట్టాలని అనిపించలేదు. ఇది నాకు షాప్సీలో 75-80 రూపీస్ కి దొరికింది వర్త్. బట్ ఇది కూడా కొంచెం టార్నిష్ అయ్యింది కొంచెం, బట్ మేనేజ్ చేయొచ్చు దీన్ని. ఇది క్యూట్ ఇయర్ రింగ్ అనిపించింది అనమాట. ఇది వచ్చేసి మీరు గోల్డెన్ జ్యువెలరీలో నాతో ఉన్న పీస్ దిస్ బ్లూ జుంకా. ఇది ఎవర్ గ్రీన్, ఎందుకంటే బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ చాలా మందితో ఉంటాయి డ్రెస్సులు. మీరు దేంట్లో పేరప్ చేయాలన్నా బ్లూ కలర్ జుంకీస్ ఉంటే యూ కెన్ పేరప్. పింక్ తో మీరు పేరప్ చేసేయచ్చు, బ్లూ బ్లాక్ తో పేరప్ చేసేయచ్చు, వైట్ తో పేరప్ చేసేయచ్చు. బ్లూ ఇయర్ రింగ్స్ చాలా బాగా కనిపిస్తాయి, అందుకు కొన్నాను. ఇక్కడ పైన కూడా ఇలా పర్ల్స్ వచ్చాయి, ఇక్కడ కింద కూడా వచ్చాయి. చాలా బాగా అనిపించింది నాకు. ఇది నా నాట్ సెంచరీ. ఇది కూడా నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు ఏమో ఇది నేను ఇంతకుముందు చూపించిన జుంకా కన్నా నాట్ సెంచరీ ఇది. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. నాకు అది షాకింగ్ ఎలిమెంట్ అనమాట. చాలా బాగుంది ఇయర్ రింగ్. నేను దీన్ని చాలా సార్లు వాడాను. నాకు బ్లూ డ్రెస్సెస్ చాలా ఎక్కువ ఉండేవి అప్పట్లో, అన్నిటికీ ఇదే వాడేదాన్ని. సో దిస్ ఈస్ నా గోల్డెన్ జ్యువెలరీ. నాకు చాలా ఇష్టమైన పీస్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక స్పెషల్ పీస్, నేను వాడని పీస్ ఇదండి. ఇది ఇలా ఇయర్ కఫ్ మోడల్ వస్తుంది అనమాట. ఇలా కఫ్ లాగా వస్తుంది సైడ్. బట్ దీంట్లో డిఫాల్ట్ ఏంటి అంటే ఇక్కడ కఫ్ లాగా పెట్టుకోవడానికి సైడ్ ఉండాలి కదా, అది లేదు. ఇది కూడా అంతే. నేను ఆ బ్లూ కలర్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కదా, దాంతో పాటు ఇది తీసుకున్నాను అనమాట. అప్పట్లో చాలా ట్రెండీ కూడా కాదు, అప్పుడు నాకు కొత్త మోడల్ అనిపించి తీసుకున్నా. బట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది. దీనికి ఏదైనా సెట్ చేయించాలి వెనకాల కఫ్ లాగా, సో దట్ బాగా యూజ్ చేయొచ్చు. దీన్ని నేను ఒక డాన్స్ వీడియోలో వాడాను తప్ప ఇంతవరకు బయట ఎక్కడా వేసుకోలేదు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఛాన్స్ వస్తుందేమో చూడాలి వేసుకోవడానికి. వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్. ఎందుకంటే నాకు ఈ పీస్ చాలా ఇష్టం. ఎంత బాగుంది చూడండి, అలా నెమలి మోడల్, ఆ పికాక్ ఇన్స్పిరేషన్ చాలా బాగా నచ్చింది నాకు. ట్రై చేయాలి డెఫినెట్లీ. దీన్ని ఏదో ఒకటి ఇది యూజ్ చేస్తాను డెఫినెట్ గా. నెక్స్ట్ వచ్చేసి మై గో టు గోల్డెన్ జుమ్కాస్. ఇదిగోండి మై గో టు గోల్డెన్ జుమ్కాస్. నేను ఎప్పుడు గోల్డ్ జుమ్కా వేయాలన్నా కూడా నేను ఇదే వేస్తాను అనమాట. ఇదిగోండి మై గోల్ టు గోల్డెన్ జుమ్కాస్. నేను ఎప్పుడు గోల్డ్ జుమ్కాస్ వేయాలని నేను దీన్నే వేస్తా. లెహంగాస్ మీద కానివ్వండి, శారీస్ మీద కానివ్వండి, ఎథ్నిక్ వేర్ డ్రెస్సెస్ మీద కానివ్వండి, గోల్డ్ దేంట్లో అయినా మ్యాచ్ అవుతుంది అంటే నేను దీన్నే వేస్తాను. ఇది నేను నా ఇంటర్లో ఉన్నప్పుడు తీసుకున్నానేమో 90 రూపీస్ పడింది నాకు. హ్యాండ్లూమ్స్తో తీసుకున్నా, బాగా గుర్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రతి ఒక్క ఎథ్నిక్ అవుట్ఫిట్కి ఇదే మ్యాచ్ చేస్తాను. దీన్ని అప్గ్రేడ్ చేయాలని ఉన్నాను, డెఫినెట్లీ అప్గ్రేడ్ కూడా చేస్తాను.
అండ్ నెక్స్ట్ డైలీ వేర్ ఎప్పుడైనా మంచి మంచి అవుట్ఫిట్స్ బట్ సింపుల్ ఇయర్ రింగ్స్ వేయాలన్నప్పుడు ఇలాంటి వైట్ పర్ల్ ఇయర్ రింగ్స్, పెద్దవి వైట్ పర్ల్, చిన్నవి కూడా ఉన్నాయి నాతో. చిన్నవి నేను ఎక్కువ వాడను, ఇది వాడతాను అనమాట. కొంచెం బాగా కనిపిస్తుంది, మొత్తం వైట్ వేసినప్పుడు ఇది కొంచెం సింపుల్ గా ఉండాలన్నప్పుడు ఇది బాగా కనిపిస్తుంది అని తీసాను. ఇది కూడా నేను చాలా సార్లు వాడాను అనమాట. చూడండి ఇన్ని ఉన్నాయి నాతో. మీకు ఇంకా చూపించనివి ఇంకా ఉన్నాయి. ఇంకా చూపించుకుంటూ పోతే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది అనిపించింది. బట్ ఇవి నాతో ఉన్న మెయిన్ నేను కొంచెం వాడుకలో పెట్టుకున్నవి ఇన్ని ఉన్నాయి అనమాట నాతో ఇయర్ రింగ్స్ కలెక్షన్. బట్ టు బి హానెస్ట్ నేను వాడతాను అన్ని, కనీసం ఒక్కసారైనా వాడాలనే ఇంటెన్షన్ తోనే నేను వాడతాను అనమాట. అందుకే మా అమ్మ కూడా ఎప్పుడైనా ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నా, అలాగే మా అమ్మలో ఒక ఇయర్ రింగ్స్ ఉన్నాయి ట్రై చేయి అంటూ ఉంటుంది. నాకు ఇయర్ రింగ్స్ పిచ్చి మాత్రం చాలా ఉంది. సో ఇది అనమాట మా ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఈ వీడియోని తప్పకుండా మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నా. నచ్చితే మాత్రం డెఫినెట్ గా దీనికి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందు మరీ ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్ గైస్.